మన తాత ముత్తాతల కాలంలో భోషాణాలని ఉండేది. ఆ భోషాణాల్లో బంగారం, వెండి ఇప్పుడు వాళ్ళు పాడి ఆహ్, ప పంట ఇట్లాంటి వాటిట్లో డబ్బులు మిగిలినప్పుడల్లా తీసుకొచ్చేసి అందులో ఏసేస్తారు. ఆళ్ళకి జీతాలివ్వడం, ఖర్చులు పోను మిగతాది తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు. బంగారం రూపంలోనో, వెండి రూపంలోనో అట్లాగా. అవి ఏళ్ల తరబడి అట్లయిపోయి వాళ్ళు చనిపోయిన తర్వాత అందులో చూస్తే దొరికినయి ఉన్నాయి. ఇప్పుడైతే లేవు గానీ, ముత్తాతల నుంచి తాతల దాకా అయితే చూసా నేను. మా తాత దగ్గర చూసేవాళ్ళం అప్పుడు. ఏది అమ్మ తరపున తాత వైపు నుంచి అక్కడ చూసినాం. భోషాణాలు అట్లాంటివి ఉండేయి. తర్వాత కాలంలో పోయినాయి అనుకోండి. ఇప్పుడు ఎవరి రూపాయి లెక్కలేసుకునే పరిస్థితులు. అయితే ఇట్లాగే ఆయిల్ నిల్వల్ని దేశాలు, యూరప్ దేశాలు ఇవన్నీ కొన్నేళ్ల నుంచి పెట్టుకున్నాయి. అప్పట్లో గల్ఫ్ వార్ సందర్భంగా తలెత్తినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ మధ్యన ఇరాన్ మీద దాడిని దృష్టిలో పెట్టుకొని, ఎదురయ్యే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయిల్ రిజర్వ్స్ భారీగా పెట్టుకున్నాయి. ఆ ఆయిల్ రిజర్వ్స్ అన్నటువంటిదే ఇప్పుడు బతికిస్తున్నాయి ఓ రకంగా. ఆయిల్ రిజర్వులు అంటే ఆషామాషీ కాదు అది. ఏదో క్యానుల్లో పెట్టుకునేది కాదు. ఓ పెద్ద ప్రదేశం మొన్న మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కొండ ప్రాంతంలాగా ఉండేటటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో దాచిపెట్టారు. అట్లాగే రాజస్థాన్‌లో దాచిపెట్టారు. అట్లాంటి ప్రదేశాలు ఎతికి సహజసిద్ధంగా ఉండి ఆయిల్‌ని అట్ట పోయగానే లోపలికి కుంగిపోకుండా ఆహ్, క అక్కడ నిల్వ ఉండేటటువంటి వాటిని ప్రత్యేకించి కాన్సంట్రేట్ చేశారు. అలాగ దాచిపెట్టినటువంటి ఆయిల్‌ని ఇప్పుడు బయటకు తీసి 32 దేశాలు కలిపి ఆయిల్ సంక్షోభ నివారణకి అడుగులు వేస్తున్నాయి.